జీవితాన్ని మార్చే ఈ వీడియోలోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న కొటేషన్ వెనుక దాగున్న గొప్ప జీవన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 30 there is no more ugly or handsome man. There is only rich or poor. అంటే 30 ఏళ్ల తర్వాత అందం లేదా అందహీనం అనే మాటలు ఉండవు. ఉండేది కేవలం ధనవంతులు లేదా పేదవాళ్ళు మాత్రమే. ఈ మాటలు కేవలం వినడానికి మాత్రమే కాదు, ఆలోచించేందుకు, అర్థం చేసుకోవడానికి, మన జీవితాన్ని మార్చుకునేందుకు కూడా మనల్ని ప్రేరేపిస్తాయి. సమాజంలో చిన్నప్పటి నుండి మనకు అందం ఎంత ప్రాముఖ్యమో నేర్పిస్తారు. బాగా కనిపించాలి, ఫిట్గా ఉండాలి, ఫోటోలో హ్యాండ్సమ్గా రావాలి అని చాలామంది కలలు కంటారు. కానీ ఈ అందమంతా ఒక వయసు వరకు మాత్రమే ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత మన జీవితం మరో దిశగా మారుతుంది. అప్పుడు మన ముఖం కన్నా, మన ఫిట్నెస్ కన్నా, మన ఆర్థిక స్థిరత, జీవిత దిశ, విజన్ ఇవన్నీ ఎక్కువగా ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. 30 ఏళ్ల వయసులో మనం ఎలా జీవిస్తున్నాం, మన కెరీర్ ఎలా ఉంది, బాధ్యతలు ఎంతవరకు నెరవేరుతున్నాయి అనే ఇవే అసలు ప్రశ్నలుగా మారుతాయి. 30 ఏళ్ల వయసు తర్వాత ఒక వ్యక్తిని చూసి వావ్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అనే మాటల కంటే అతడు స్థిరంగా ఉన్నాడు, బాగా సెట్ అయ్యాడు, వారికి మంచి బిజినెస్ ఉంది, లేదా అతను ఇంకా సెటిల్ అవ్వాల్సి ఉంది అనే మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. అందం అనేది కొంతవరకు సహజమైనది, కానీ స్థిరత, విజయం, సంపాదన ఇవన్నీ కూడా మనం ప్రయత్నిస్తే మాత్రమే ఫలితాన్ని పొందగలం. 30 ఏళ్ల తర్వాత హ్యాండ్సమ్గా కనిపించడం అంటే అది కేవలం రూపం కాదు, అది మన స్టేటస్, మన యాటిట్యూడ్, మన ఆర్థిక స్థిరత కూడా. దెర్ ఈజ్ ఓన్లీ రిచ్ ఆర్ పూర్ అనగానే కొందరికి తప్పుగా అర్థం అయ్యుండొచ్చు. ఇది కేవలం డబ్బు గురించి కాదు, ఇది జీవిత స్థిరత గురించి, మన స్థాయి గురించి, మన సక్సెస్ గురించి. ఒక వ్యక్తి ధనవంతుడు అంటే అతని దగ్గర నైతికత, ఆత్మవిశ్వాసం, కుటుంబాన్ని సమర్థంగా పోషించగల సామర్థ్యం ఉందని అర్థం. మీరు ఇప్పుడు 25 ఏళ్ల వయసులో ఉన్నారా, లేదా 35 ఏళ్ల వయసులో ఉన్నారా, లేదా అంతకంటే ఎక్కువ? అయితే మీ జీవితంలో మీరు ఎంత స్థిరంగా ఉన్నారు అనే ప్రశ్నను మిమ్మల్ని మీరు వేసుకోండి. మీరు మీ జీవితాన్ని ఎలా నిర్మించాలనుకుంటున్నారు, అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎప్పుడైనా మీరు చిరిగిన షర్ట్ వేసుకున్న ఒక సామాన్య వ్యక్తిని చూసి ఏమిటి ఈ బట్టలు అని అనుకొని ఉండవచ్చు, కానీ అతని బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం కోట్లలో ఉంటుంది. అలాగే హై బ్రాండెడ్ డ్రెస్సులు వేసుకున్నప్పటికీ 10 రూపాయల కోసం వెనక్కి చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే 30 ఏళ్ల తర్వాత హ్యాండ్సమ్ లేదా అగ్లీ అనే ఫీలింగ్స్ మాయమవుతాయి. ఉండేది కేవలం ధనవంతుడా లేదా బీదవాడా అనే ఫీలింగ్ మాత్రమే ఉంటుంది. అందువల్ల మన జీవిత లక్ష్యాలను మనం 30 ఏళ్ల వయసుకు ముందే సెట్ చేసుకోవాలి. మీరు ఎంత అందంగా ఉన్నారో అనేది ముఖ్యం కాదు, మీరు ఎంత సెటిల్ అయ్యారో అనేది మాత్రమే ఈ సమాజం, ఈ ప్రపంచం చూస్తుంది. మీ వ్యక్తిత్వం, మీ ఆత్మవిశ్వాసం, మీ ఆర్థిక స్థితి ఇవే మీకు ఉండాల్సిన అసలైన అందం అని మర్చిపోకండి. ఈ మాటలు మీ మనసులో మిగిలిపోతాయని నమ్ముతున్నాను. మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితాన్ని మార్చే ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.